పెళ్లి కొడుకుని కూడా చూపిస్తా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బాబాయ్. ఇవే జోకులు నచ్చవు నాకు. సో నేను తోడు పెళ్లి కొడుకు. సో మీరు ఇట్లాంటివన్నీ అయితే సో డోంట్ మైండ్ ప్లీజ్. సో ఇదే. సో ఇప్పుడు మేమైతే ఉండరా, ఇప్పుడు మేమైతే గుడికి వెళ్తున్నాం అన్నమాట. సో మా గుడిని కూడా చూపించేస్తాను. సో తినది ఒక ఛానల్ ఉంది, ఈశ్వర్రావు 3422. సో అది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇంకా లెట్స్ గో, వెళ్దాం అన్నమాట. సో గుడికి అయితే వచ్చేసాం. సో చూద్దాం రండి, మీకు అంతా చూపిస్తాం. అది గణపతి గుడి, అక్కడంతా ఆంజనేయ స్వాములు. ఆడ మా అత్త. సో ఇటు చూడండి, మొత్తం ఇదంతా మొత్తం మా గుడి అన్నమాట. సో గుడికి అయితే వచ్చేసినాం, కానీ గుడి క్లోజ్ ఉంది గాయస్. అందరు హాయ్ చెప్పండి. సో తిను మా మమ్మీ, అతను మా డాడీ, వాళ్ళ పెళ్లి కొడుకు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూర్చొని ఇంత కూడా కూర్చోలేదు మేము. ఇప్పుడే కూర్చున్నాం. అప్పుడు 5 o'clock స్టార్ట్ అయినాం. సో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది, చాలా బాగా జరుగుతుంది గైస్, కొంచెం లైక్ చేయండి. సో ఇప్పుడైతే అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారు గైస్, చూసినారు కదా ఎంత బాగా. సో మా బాబాయ్ అన్నమాట, మా నాని తెలుసు కదా మీకు. సో దీపంతాలు, అమ్మవారికి నైవేద్యం కూడా చేసాం. సో ఇప్పుడు అయితే అన్నం పెట్టారు కింద, చూసారా అరిటాకులో పెట్టారు, చాలా బాగుంది. అన్నం అయితే ఇంటి నుంచి మేము వండుకొని తెచ్చాం గైస్. సో దేవుడికి అయితే స్వీట్ అప్పాలు నైవేద్యం అలా చేశారనమాట. సో చాలా బాగున్నాయి కదా. నైవేద్యం పెట్టాక కొబ్బరికాయ అయితే మా బాబాయ్ అయితే కొడుతున్నాడు, చూసినారు కదా, కొట్టేశాడు. సో ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు అనమాట అమ్మవారికి, చూసారు కదా. వాటర్ అయితే అలా అలా చల్లేసి మొక్కేస్తున్నారు. సో మొక్కేస్తున్నాం మేము కూడా.